రవిబాబు నిప్పు లాంటి మనిషి మొగటం లేని మహారాజని. అడిగో మాటలోనే వచ్చాడు. ఈ బట్టలు వాళ్ళకమది చూస్తే ఎక్కడ యుద్ధం చేసి వచ్చినట్లేదు. సార్ మీరు కొట్టే 5 అబ్బాయిలో ఎస్ఐ గారు తమ్ముడు గారు కూడా ఉన్నారు. మా ఎస్ఐ గారు మమ్మల్ని అర్జెంట్ గా తీసుకురామన్నారు. ఆల్ రైట్ కానిస్టేబుల్ గారు పదండి. అంటే నువ్వు రౌడీలను కొట్టిన మాట నిజమేనన్నమాట? అవును నాన్నగారు. ఒక అమాయకురాలని కొందరు రౌడీలు గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి కోసం నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఇప్పుడు ఈ పోలీసులను తీసుకెళ్లి ఏం చేస్తారో ఏమిటో. నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి భయపడక్కర్లేదమ్మా. తప్పు చేయలేదంటారేటండి? మీరు మా ఎస్ఐ గారు తమ్ముడు కొట్టలేదు? అబ్బా సర్లేండి, ఎన్నిసార్లు అంటారు? తప్పు చేశాం, ఒప్పుకున్నాం కదా. బావగారు ఇంతవరకు మన రవిబాబు ఏ తప్పు చేయలేదని అనుకున్నాం. కానీ ఏదో విధివశాత్తు ఉడుకు రక్తం కుర్రతనం వల్ల తప్పు చేశాడు. అయితే మాత్రం కేసును ఏదో విధంగా మాఫీ చేసుకోవాలి. కానీ చూస్తూ చూస్తూ ఆ అబ్బాయి పోలీసులకు అప్పగించారు. మావయ్య గారు మీ జాలి సానుభూతి నాకేం అక్కర్లేదు. నాన్నగారు నేను చేసింది నేరం కాదన్న నమ్మకం నాకుంది. పదండి. ఏమండి వాడు వెళ్ళిపోతున్నాడండి. ఏదో ఉపాయం ఆలోచించండి. వాడి మీద కేసు లేకుండా చేయండి. అన్న నీకు ఎస్పీ గారు బాగా తెలుసు కదా, ఒకసారి ఆయన ఫోన్ చేస్తే. వాడు ఏ నేరమో చేయలేదన్న ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాడు. మమకారాన్ని చంపుకోలేక సిఫార్సులు చేస్తే వాడి ఆత్మవిశ్వాసాన్ని కించపరిచినట్టు అవుతుంది. ఈ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడానికి స్పెషల్ గా పోస్టింగ్ అయ్యాను ఇక్కడ. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని ఆ 5గురిని ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తున్నాను. కమాన్ ఓపెన్ యువర్ టంగ్. ఓ అమ్మాయిని ఈ రౌడీలు రోడ్డు మీద అల్లరి చేసి అవమానిస్తుంటే స్పేర్ చేయలేకపోయాను. వీళ్లలో ఒకరు నా సొంత తమ్ముడు అన్న సంగతి తెలుసా నీకు? ఐమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే అంత దారుణంగా కొట్టుండేవాడివి కదా. ఇలా కొట్టుండేవాడిని కాదు. ఇక ఎప్పుడు ఏ అమ్మాయిని అల్లరి చేయకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టి ఉండేవాడిని. సమయానికి నేను కర చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యి ఉండేది. ఇదే మీ దృష్టిలో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే అయితే మీ ఇష్టం. మీ రూల్స్ ఎలా ఉంటే అలా చేసుకోండి. ఓసారి నీ చెయ్యిలయ్యి. దేనికి? నో క్వశ్చన్స్, చెయ్యి ఇమ్మన్నానంతే. చూసావా మై డియర్ స్కౌండ్రల్ బ్రదర్, ఓ రోజు నడి రోడ్డు మీద నువ్వు ఒక అమ్మాయిని అల్లరి పెడుతుండగా వాడి కంటికి కనిపించకుండా కాసేపు నువ్వు ఆ పక్కన దాక్కోమ్మా. ఇటో పిల్లొచ్చింది చూసారా? ఇన్స్పెక్టర్ అన్న భయం కూడా లేకుండా ఆ పిల్ల గురించి డైరెక్ట్ గా నన్నే అడుగుతావా ఇడియట్? భయపడటం ఎందుకన్నయ్య? నువ్వు ఎలాగో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, నీకు శ్రమ లేకుండా ఆ పిల్లని నేనే చూసుకుంటున్నాను. అంటే ఇవో రకమైన పెళ్లి చూపులా? అవును మరి. నువ్వు చూపించిన పిల్లనైతే 4 గోళ్ల మధ్య చూడాలి. పాత చింతకాయ పచ్చడి. దట్స్ వాట్ హ్యాండ్. అదే నేను పబ్లిక్ గా డే లైట్ లో నడి రోడ్ లో చూసుకుంటున్నాను. దిస్ ఇస్ మోడర్న్ ప్లాన్. పెళ్లి చూపులనేవి నడి రోడ్డు మీద జరగాలన్నావు కదరా. ఆఫ్టర్ ఆల్ పెళ్లి చూపులేం కర్మ, అదే నడి రోడ్డులో ఏకంగా పెళ్లే చెయ్యొచ్చని నిరూపించాడు ఇతను. నీకు బాగా బడితే పూజ చేసి. పోలీస్ వాళ్ళ తమ్ముళ్ళే ఇలాంటి వెధవపనులు చేస్తుంటే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉండకేమవుతుంది. రే, నీకు సిగ్గు అభిమానం ఉంటే మర్యాదగా అతనికి క్షమాపణ చెప్పు. నువ్వెందుకు చెప్తావురా? ఇన్స్పెక్టర్ తమ్ముడివి కదా, బుద్ధి జ్ఞానం లేకపోయినా డాబు దర్పం దండిగా ఉంటాయి. కానిస్టేబుల్స్, ఎస్ సార్. అబ్బాయి గారిని జీపులో ఎక్కించి ఇంటి దగ్గర దింపో. ఫ్రెండ్ అబ్బాయి గారు? వీణ్ణి కాదు, ఈ అబ్బాయి గారిని. ఆ రాస్కల్ సంగతి నేను చూసుకుంటాను. క్విక్ పదండి సార్. థ్యాంక్ యూ సార్. నానా నానా, తమ్ముడు వస్తున్నా. నానా, శాంతి శాంతి. ఏంటండి? నానా రవిచాడు. అనసూయ వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసాడే. మరేదో పెద్ద పోలీస్ కేసన్నా?
మనం వెళ్ళి చూడకపోతే ఏడ్చిపోతున్నాం అనుకుంటారు గాని నే రాను, నువ్వు వెళ్ళు. అబ్బా ఏంటండి మరేను? ఇవాళ నాకు పట్టరానంత ఆనందంగా ఉంది జానకి. ఏమిటండి ఆ కన్నీళ్ళు? అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు జానకి. జానకి, ఇవాళ నాకు కోరిక కలుగుతోంది. ఏమిటండి అది? చెబుతాను గానీ నువ్వు కంగారు పడకూడదు. అలాగే. ఇవాళ నాకు చచ్చిపోవాలనిపిస్తోంది జానకి. ఏమిటండి ఆ మాటలు? మీకేమైనా మతిపోయిందా? అది కాదు జానకి, మన పిల్లల ముగ్గురిని చూస్తుంటే వాళ్ళు ఓ తల్లి బిడ్డలు కారని ఎవరికైనా అనిపిస్తుందా? ఏం లేదు, నేను మావా ఆదిమూర్తి సిఐడి సికిందర్లా తలుపు రంధ్రానికి అతుక్కుపోయావు అరగంట నుంచి. ఏం లేదు, బావగారి గోడ గడియారాన్ని చూసి వాచి దిద్దుకుందామని. ఈ ఇంట్లో ఇన్ని గడియారాలు ఉండగా నాన్నగారి గదిలోని గోడ గడియారమే కావాల్సి వచ్చిందా? దాని స్పెషాలిటీ దాందే. ఎందుకంటే ఆయన చూసిన జీవితాన్నే దిద్దుకున్న వాడిని వాచిని కూడా ఆయన గడియారాన్ని బట్టి దిద్దుకుంటా. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే దానికి మంచి బుద్ధులు వస్తాయా? కుక్క బుద్ధని. కుక్క బుద్ధి. చూడండి బావగారు, ఏమిట్రా ఇదంతా? ఏమిటి ఆయన చూసేది? ఈ ఇంట్లో అందరూ ఒకటే, మనమే లోకువా. నువ్వు రా బాబాయ్, రా. ఏడుకొండలు, నువ్వు తుడుచుకున్నాక ఆ తువ్వాలి లేవు, నేను తుడుచుకోవాలి. అమ్మయ్యా, అమ్మయ్యా, లే స్వరాజ్యం. నీలాంటి పతివ్రతలు కొందరు ఉండబట్టే దేశం సుభిక్షంగా ఉంది. అది ధ్యానం చేసుకున్న అదృష్టం. లేకపోతే కోనసీమలో నీళ్లకి రాయలసీమలో రాళ్లకి కూడా కరువు వచ్చేది.